అర్చన. దీపావళికి థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కావటంతో సినిమాలు పోటీ పడి మరీ రిలీజ్ అయ్యాయి. స్పెషల్లీ టాలీవుడ్ లో ఈ సందడి ఎక్కువే ఉంది. దాంతో ఈ వారం థియేట్రికల్ రిలీజ్లు పెద్దగా లేవు. మరి ఈ వారం థియేటర్ రిలీజ్ కున్న సినిమాలేంటో, ఇదే టైంలో ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతున్న స్టార్ మూవీస్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. లాస్ట్ వీకెండ్ దీపావళికి పోటీ పడి మరీ రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఇంకా థియేటర్లో రన్ అవుతున్నాయి. దాంతో ఈ వారం పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలేం లేవు. తెలుగులో స్టార్ మూవీస్ అయితే ఇప్పట్లో థియేటర్లలో లేవనే చెప్పాలి. అయితే ఈ రోజు మాత్రం సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న థామా రిలీజ్ అయింది. బాలీవుడ్ హారర్ సిరీస్ లో భాగంగా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ లో హారర్ కామెడీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన థామా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో కంటిన్యూ అవుతోంది. తెలుగులో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమా బైసన్. ఇది కూడా తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయి ఈ వారం తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ విలేజ్ స్టోరీగా తెరకెక్కిన బైసన్ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగులో బైసన్ ఈ నెల 24న శుక్రవారం రిలీజ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా రిలీజ్లు ఏం లేవు, కానీ ఓటీటీలో మాత్రం స్టార్ మూవీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ 300 కోట్లతో సాలిడ్ హిట్ కొట్టిన ఓజీ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన ఓజీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నెట్ఫ్లిక్స్ లో ఓవైపు కమర్షియల్ యాక్షన్ కంటెంట్, మరోవైపు డివోషనల్ మైథాలజీ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అలా కురుక్షేత్ర సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. యానిమేటెడ్ మైథలాజికల్ సిరీస్ కురుక్షేత్ర ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అయింది. దాంతో సెకండ్ సీజన్ ని స్టార్ట్ చేసింది టీం. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ లో సెకండ్ పార్ట్ 24న స్ట్రీమింగ్ కాబోతోంది. వరుసగా యానిమేటెడ్ మైథలాజికల్ కంటెంట్ సూపర్ హిట్ అవుతూ ఉండడంతో అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు ఆ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అలా మరో యానిమేటెడ్ మహాభారత్ ఏక్ ధర్మ యుద్ధ సీజన్ 1 రాబోతోంది. అయితే అది జియో హాట్ స్టార్ లో ఈ నెల 25న శనివారం నుంచి స్ట్రీమ్ అవ్వబోతోంది.